అండ్ ఇప్పుడు ప్రెసెంట్ కొత్త అప్డేట్ ఏంటి? మీ దగ్గర ఏదో ప్రూఫ్ ఉంది అన్నారు, ఏంటది? ఈవిడ నిన్న ఒక కాల్ వినిపించింది మనకి. మస్తాన్ సాయి అక్కడ జైలు నుంచి పోలీస్ స్టేషన్ కస్టడీకి ఏదో వెళ్తూ ఈవిడికి ఫోన్ చేశాడని. ఆవిడికి ఫోన్ చేసి అలా ఫోన్ ఇవ్వరు కదా, అంటే అక్కడి నుంచి బయటకు వచ్చి వెళ్తున్నప్పుడు అలా ఇవ్వరు, ఏదో మేనేజ్ చేసుకుని ఉంటారు. ఆయన ఈమెకి ఎందుకు చేయాలి మస్తాన్ సాయి? అది కూడా నా దగ్గర 5 నిమిషాలు ఉన్నాయి. ఈ 5 నిమిషాల్లో నేను నీకే కాల్ చేశాను. నీకే ఎందుకు కాల్ చేశాను అంటే ఈవిడ ఓహో నాకే కాల్ చేసావా నువ్వు అంటే మన మధ్య ఎంత బంధం ఉంది అనేది ఈవిడ చూపించుకుంటుంది. సూపర్. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పేది ఏంటి తెలుసా, కస్టడీ నుంచి జైలుకో, జైలు నుంచి కస్టడీకో, కస్టడీ నుంచి హాస్పిటల్కో, పోలీస్ స్టేషన్కో తీసుకెళ్లే టైంలో వాళ్ళకి ఫోన్లు ఇవ్వరు. ఏ పోలీస్ వాళ్ళు కూడా ఇచ్చారు అంటే వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి. అరేక అంటే ఒకళ్ళు ఇంతకాలం ఇంత అరాచకం చేస్తూ కూడా వాళ్ళ మీద ఏం చర్యలు లేవు అన్నప్పుడు కూడా కళ్ళ ముందు వీళ్ళే వచ్చి అంటే డ్రగ్ పెడ్లర్లు మరి తప్పుడు కేసులు పెడుతున్నారు, మన కళ్ళ ముందు కనబడుతుంది. అందరినీ వచ్చి పచ్చిబూతులు తిడుతున్నారు, అమ్మాయిల్ని డిఫేమ్ చేస్తున్నారు, వాళ్ళ క్యారెక్టర్స్ని డిఫేమ్ చేస్తున్నారు. హర్యానా అంటది, లేకపోతే ఆ ప్రీతి అంటది, ఇంకోళ్ళ అందరి ఫోటోలు బయటపెట్టి ఇంత నీచంగా చేస్తున్నా కూడా వాళ్ళని ఏదో స్వతంత్ర పోరాట సమరయోధుల్లాగా కూర్చోపెట్టి ఇంటర్వ్యూలు చేస్తుంటారు. అండ్ వాళ్ళు పచ్చిబూతులు తిడితే వచ్చిన టాపిక్ కాకుండా తిట్టింది దేనికోసం, సేక్రెడ్ భాష ఎవరికి పుట్టాడు అనేది టాపిక్, అది వాళ్ళ తమ్మునేది. సో బేసికలీ వాళ్ళ అఫిలియేషన్ కూడా అర్థమవుతుంది. నీకు ఒక ఛానల్ ఉంది, అర్థమవుతుంది చాలా క్లియర్గా జనాలకి. ఓకే, నువ్వు బయటికి వెళ్ళి ఏ పిచ్చి వాగుడు వాకుండా ఎవడు పట్టించుకోడు, ఎవడు ఏ ఛానల్ వాళ్ళు పట్టించుకోవట్లేదు. పాపం ఆ ఛానల్ వాడు మాత్రం నువ్వు కూర్చోబెట్టి నువ్వు తిట్టమ్మా తిట్టు, ఏం తిట్టినా మేము వేస్తాం అని చెప్పండి, లేకపోతే నువ్వే 4 తిట్టు మాకు ఏదైనా రేటింగ్ వస్తా అంటున్నారా. బట్ ఎథిక్స్ లేని ఇది అనిపిస్తుంది ఖచ్చితంగా. ఇక్కడ ఆవిడకన్నా వెళ్తే తప్ప ఎక్కువ. ఇక్కడ ఎథిక్స్ అనేవి ఆ ఛానల్ వాళ్ళకి లేకపోవడం కదా, ఆమె పెట్టుకున్న లాయర్కే లేవు. మరి ఎథిక్స్ అనే పదానికి వీళ్ళు చాలా దూరం. అదే మీరు దాన్ని తీసుకొచ్చి ఎథిక్స్ అనే పదాన్ని అవమానించినట్టే ఉంది. అంటే ఇక్కడ నేను చాలా మందిని చూస్తుంటాను. ఒకవేళ సరే నేను మధ్యలో పాయింట్ డైవర్ట్ అవుతున్నాను. నేను మీకు 2 కాల్స్ వినిపిస్తా. ఫస్ట్ ఈవిడ మనకి వినిపించిన కాల్. ఓకే, జాగ్రత్తగా విను. వినిపిస్తుంది. బాలేను. అసలు ఏమైంది? ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే అందరూ నన్ను అంటున్నారు. నువ్వు కూడా నన్నే అన్నా అంటావా? నాకు కాల్ వచ్చింది, నువ్వే చేయించావా? అవును, నాకు ఇప్పుడు ఒక ఈ వీకెండ్ అదే 2 నెంబర్స్ ఇవ్వాలి, ఒక డాడీ ఇచ్చాను, ఇంకోటి నేను ఇచ్చాను. ఎప్పుడు వస్తావు? తెలీదు, నన్ను రేపు కస్టడీకి తీసుకెళ్తారు. ఇక్కడ విజయవాడ అన్నది రేపు కస్టడీకి తీసుకెళ్తారు, బయటికి తీసుకెళ్తే. మీ వాళ్ళు వస్తారేమో. ఏం కాదు, ఫస్ట్ నువ్వు వాళ్ళకి చెప్పు. అంటే నేను చెప్తాను. అంటే మన వాళ్ళ ఫోన్ చేయించి మన డాడీకి ఫోన్ చేయించు, డీటెయిల్స్ చెప్పకుండా మస్తాన్ మీకు చెప్పమన్నారంటే రేపు మస్తాన్ని కస్టడీకి తీసుకెళ్తారంట సాయిని అది బయట ఫోన్ చేసినట్టుగా, అదే జైల్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా. ఓకే 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 చెప్తా. అదే డాడీకి అందరూ చేయించు. డాడీ నెంబర్ ఉందిగా ఉంది. నేను 1 year నుంచి చెప్తున్నారా ఇవి నువ్వు క్లియర్ చేయాలి అని. అసలు ఏమైందని అడగడానికి కూడా లేకుండా అయింది నాకు. అసలు ఏం అవ్వలేదు. అసలు మావే కాల్స్ వస్తున్నాయి. నాకు అర్థం కాలేదు. నువ్వు ఇచ్చెళ్ళావా లేకపోతే చింటూ అడిగితే నేను కాదు. శేఖర్ నిజం చెప్పు, శేఖర్ భాషకి. శేఖర్ భాష నాది చింటూ కాల్ కూడా.
సాయి శేఖర్ భాష మన కాల్ నాది చింటూ కాల్ కూడా రిలీజ్ చేశాడు. మా మమ్మీ షరీఫ్ వాళ్ళ కాల్ రిలీజ్ చేశాడు. మీ మమ్మీ కాల్ ఎలా వచ్చినాయి? తెలీదు, నువ్వు ఇచ్చెళ్ళావని చెప్పాడు శేఖర్ భాష. నేను ఇచ్చేది నేను ఎప్పటికి ఇచ్చేది అసలు నేను అసలు శేఖర్ భాష నువ్వు ఎప్పుడు వస్తావు? టైం అయిపోయింది 40 seconds ఉంది. నువ్వు రేపు నేను వస్తాను ఫోన్ చేసి చెప్తా. మా డాడీకి అయితే ఫోన్ చేయించి నిజంగా నువ్వు ఇవ్వలేదా? నిజంగా నువ్వు ఇవ్వలేదా? నిజంగా నేను ఏమైనా ప్రాబ్లమ్స్ అయితే పెట్టుకోండి. నువ్వు రేపు చెప్తాను. రేపు కస్టడీలో ఉంటాను. నేను కస్టడీలో అంతా మాట్లాడుతాను. ఎక్కడికి రావాలి? విజయవాడ వచ్చేసాక మనం స్టేలో ఉండు. ఓకే నేను నీకు ఫోన్ ఇచ్చి చేసి చెప్తా. కలుద్దాం బయట. ఓకే సరే బాయ్. జాగ్రత్త. రాజు సెటిల్ అయిందా? రాజుదే లేదు, అతను హ్యాపీగా ఉన్నాడు ఆ అమ్మాయితో. సర్లే నువ్వైతే ధైర్యంగా ఉండదు. నువ్వు రేపు విజయవాడ ఇక్కడ కంపల్సరీ రా. సరే ఏదో టైంలో కలుద్దాం. ఓకే. ఈ కాల్ గురించి నాకు అర్థమైంది చెప్తాను, మీకు అర్థమైంది మీరు చెప్పండి. జైల్లో వీళ్ళకి టోకన్స్ ఇచ్చి ఫోన్ మాట్లాడే సౌలభ్యం ఉంటుంది. అవి 5 minutes ఎలా ఉంటుంది వీళ్ళకి. అలా ఇతను కాల్ చేశాడు, లావణ్యకి చేశాడు. స్టార్టింగ్ లావణ్య ఇది నమ్మాలా వద్దా అని కొంచెం సందిగ్ధంలోనే ఉంది. తర్వాత మెల్లిగా ఇతని దగ్గరకు వచ్చి మొత్తం నువ్వే పెట్టావా, మాకు కాల్స్ వస్తున్నాయి, చింటూ కాల్స్ వస్తున్నాయి అని చెప్పింది. ఇదేంటంటే డ్రగ్స్ గురించి ఓవరాల్ గా. ఇతను ఎలా దొరికావు ఏంటి అని అడుగుతుంది కదా, డ్రగ్స్ గురించే. వాడేం చెప్పట్లా, అది చెప్పడానికి లేదు. ఎందుకంటే పోలీసులు ఈ కాల్ రికార్డ్ చేస్తారని కూడా ఆయనకు తెలుసు. అంత ఈజీగా మాట్లాడినివ్వరు, వాళ్ళ ల్యాండ్ లైన్ ఫోన్ అది. కానీ వీళ్ళు ఇండైరెక్ట్ గా తెలుసో తెలియకో మాట్లాడి చెప్పేసుకున్నారు, మాకు కాల్స్ వస్తాయి, నేను దొరికా, నువ్వే చెప్పావా, నువ్వు చెప్పావా అంటే ఇక్కడ నీ గురించి నేను చెప్పను, నా గురించి నువ్వు చెప్పొద్దని లావణ్య, చింటూ, మస్తాన్ సాయి ముగ్గురు అనుకున్నారు. చింటూ, లావణ్య ఇప్పటికి ఏమనుకున్నారు అంటే శేఖర్ భాష దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉండేసరికి మస్తాన్ సాయి మొత్తం చెప్పేసి ఇచ్చేసి వెళ్ళిపోయాడేమో అన్న భ్రమలో ఇది ఉంది. నేను చెప్పలేదు నేను ఎవరికి చెప్పలేదని ఇప్పుడు ఈడో క్లారిటీ ఇచ్చాడు. ఈమె ఇప్పుడు కొత్త కన్ఫ్యూజన్ మొదలైంది. మరి ఎలా వచ్చాయి శేఖర్ భాషకి ఇవన్నీ, వీడు నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా, ఇలాంటి ఒక కాల్. కాకపోతే ఇక డ్రగ్స్ వ్యవహారం గురించి మన ముగ్గురికే తెలుసు, ఇంకెవరికి తెలియదు, చెప్తే నువ్వు లేదు ఇంకోరు చెప్పాలి అనే ఒకటైతే ఉంది. సరే కదా, ఇప్పుడు నువ్వు చెప్పినట్టు కరెక్ట్గానే ఆ సిచ్యువేషన్ అదే. పోలీసులు మరి ఫోన్ ఇచ్చారో లేకపోతే ల్యాండ్ లైన్ ఇచ్చారో మొబైల్ ఇచ్చారో మాట్లాడుకోమని ఇస్తారు. మాట్లాడుకున్నాడు. ఈ కాల్ ఎవరు రికార్డ్ చేయగలరు? లావణ్య మాత్రమే రికార్డ్ చేయగలరు. ఇంకో మాట కూడా చెప్పాను, పోలీసులు కూడా రికార్డ్ చేయగలరు కదా. సో ఇప్పుడు ఇదే రికార్డు నేను వినిపిస్తాను. ఓకే, ఇంతకు ముందు నేను రికార్డుకి ఈ రికార్డుకి తేడా చెప్పు. వినిపిస్తుంది. బాలేను. అసలు ఏమైంది? అరెస్ట్ చేశారు మార్నింగ్ ఇంటి దగ్గర తరగతి దగ్గర. ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట ఎవరో, అరెస్ట్ చేశారు. అందరూ నన్ను అంటున్నారు. అవును, నువ్వే అనుకున్నారు అందరూ. నువ్వు కూడా నన్నే అన్నా అంటావా? నేను రానా? ఈ మాట ఉందా? అనేది ఉందా? మెమరైజ్ చేసుకో. అమ్మో అనేది ఉండిందా? ఎప్పుడు వస్తావు? కొన్ని కట్స్ అయ్యాయి. ఎప్పుడు వస్తావు? దీనికి చిన్న కట్స్ ఉన్నాయి. చిన్న కట్స్ కాదు, కంటెంట్ లో కూడా తేడా ఉంది. ఫస్ట్ నువ్వు వాళ్ళకి చెప్పు. ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా. ఓకే చెప్తా. ఉంది, నేను 1 year నుంచి చెప్తున్నారా ఇవి నువ్వు క్లియర్ చేయాలి అని. అసలు ఏమైందని అడగడానికి కూడా లేకుండా అయింది నాకు. అసలు ఏం అవ్వలేదు.
ఎందుకు మొన్న న్యూస్ ఏమో లాస్ట్ 3 days న్యూస్ లో అసలు అది ఇచ్చేసారంట మొత్తం అమ్మాయిలు ఏమి అమ్మాయిలు అంటారు. లేదు ఈ అన్ని కంటెంట్ ఆగాయి, లేదు. ఆపేశాం. ఈ కంటెంట్ లేదు. ఇప్పుడు జాగ్రత్తగా విను. జాగ్రత్తగా విని కంటెంట్. ఇంతకుముందు కాల్ ఇది లేదు, ఇప్పుడు జాగ్రత్తగా విను. ఇలా మస్తు చెప్పమన్నారంటే రేపు మస్తు కస్టడీకి తీసుకెళ్తారంట సాయిని. అది బయట ఫోన్ చేసినట్టుగా అది జైల్లో ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుగా. ఓకే ఓకే ఇక్కడ ఓకే పాయింట్ ఏంటంటే నా జీవితం అయిపోయింది, ఇంకా నా జీవితం సర్వనాశనం అయిపోయింది. అవునవును. అంటే లేదు లేదు ఏమైంది ఏం కాలేదంటే ఇంకేం కావాలి, మా చెల్లెలి ఫోటోలు, మా అమ్మతో ఉన్న ఫోటోలు, మా పిన్నితో ఉన్న ఫోటోలు కూడా వాటిని అంటే ఈ అబ్బాయి ఫోన్లో ఉన్న ఫోటోలు అన్నీ ఈవిడ తీసుకుంది, అన్నీ మీడియాకి ఇచ్చింది. ఆ ఫోటోలు ఎవరన్నా అమ్మాయి కనబడితే పెద్దవాడైనా చిన్నవాడైనా లేదు అందరితోనూ వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి, అక్క సంబంధాలు ఉన్నట్టుగా వేశారు, ఇంతకన్నా నీచం ఏముంది అని అబ్బాయి అడుగుతుంటే ఈ అబ్బాయి నేను ఆపిచ్చాను అంటది అమ్మాయి. విను. ఓకే ఓకే చెప్తా. డాడీ నెంబర్ ఉందిగా. ఉంది, నేను 1 year నుంచి చెప్తున్నారా ఇవి నువ్వు క్లియర్ చేయాలి అని. అసలు అసలు ఏమైందని అడగడానికి కూడా లేకుండా అయింది నాకు అసలు. ఏమో నాకైతే ఏమన్నా అయిపోయింది, నా లైఫ్ అయితే ఏం అవ్వలేదు. అయిపోయింది. ఎందుకు మొన్న న్యూస్ ఏమో లాస్ట్ 3 days న్యూస్ లో అసలు అది ఇచ్చేసారంట మొత్తం అమ్మాయిలు ఏమి అమ్మాయిలు అంటారు. లేదు అన్ని ఆగాయి, అన్ని ఆపిచ్చాం. భావన ఫోటో వేశారు చందానికి వచ్చి. భావనని మమ్మీతో ఉన్న ఫోటో కూడా ఏదో ఆంటీ అని చెప్పారంట. అది మార్చేసారు. భావన దిగిన ఫోటో ఏమో ఆడపిల్లలు ఎంతమంది అమ్మ చేశారు. లేదు అన్ని ఆపిచ్చాం సాయి, అన్ని ఆపిచ్చాం. ఇప్పుడేం రావట్లేదు. ఈ కంటెంట్ ఇందాక లేదు. ఎస్. ఎందుకు ఇప్పుడు ఆ రికార్డింగ్ ఏంటి, ఈ రికార్డింగ్ ఏంటి? ఎందుకంటే ఈవిడే టీవీ ఛానల్స్ అన్నిటికీ ఇచ్చి మనం చూసాం ఆ రోజు. ఉమ్. మస్తాన్ సాయి ఫోన్లో ఏమి దొరికాయి, మస్తాన్ సాయి ఫోన్లో పోలీసులు సీజ్ చేశారు, దాంట్లో దొరికిన పచ్చి అబద్ధం. మస్తాన్ సాయి ఫోన్ సీజ్ చేయలేదు. ఆ ఫోన్లో యాక్చువల్గా ఈవిడిగా దొంగతనం చేసి పెట్టుకున్న కంటెంటే వీళ్ళందరికీ, ఈవిడికి కొమ్ము కాసే ఛానల్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరికీ కట్ చేసి ఇచ్చి వాళ్ళ అమ్మని, వాళ్ళ చెల్లెల్ని, వాళ్ళ పిన్నుల్ని అందరిని, అంటే ఫోటోలు అన్నీ ఉంటాయి కదా ఇప్పుడు అబ్బాయి ఫోటో, అవును అవన్నీ వాళ్ళతో కూడా ఈ అక్రమ సంబంధాలు అంటగడుతూ వీళ్ళు చూడండి అని చెప్పి ఇలా చేస్తే ఇంతకన్నా చితికిపోవడం ఏముంది అని ఆ అబ్బాయి చెప్తే లేదు నేను వెంటనే ఆపిచ్చాను అంటే ఈవిడ చేతిలో ఉన్నాయి ఛానల్స్, అంతే కదా. అవును, ఈవిడ ఎలా ఆపిస్తుంది? అవును అదే కదా. అప్పుడు వెంటనే ఆయన డౌట్ మరి ఆపేయించడానికి ఎందుకు రిలీజ్ చేయించావు, ఎందుకు ఆపేయించావు? అది నేనే ఇచ్చాను నేనే చేశాను అని చెప్పేసింది చాలా సింపుల్ గా. వెంటనే వస్తుంది మరి నువ్వే చేసావంటే అప్పుడు మళ్ళీ తడబడుతుంది అనమాట. ఇప్పుడు నేను పిచ్చిలేసిందా, నువ్వు ఏపీ లేదా ఇవన్నీ అంటే పిచ్చిలేసిందా అంటే ఈవిడ దగ్గర తప్ప అవి ఎవరి దగ్గర లేవు. ఎందుకంటే ఈవిడే 2023 ఏప్రిల్ నుంచి ఇదే ట్వీట్లు కూడా చేస్తుంది. తన ఫోన్లో 800 ఫోటోలు ఉన్నాయి, అవన్నీ నా దగ్గర ఉన్నాయి నేను చూపిస్తాను, నా దగ్గర ఎవిడెన్స్ ఉంది అని చెప్పి పోలీసులకి వాళ్ళకి వీళ్ళకి అన్ని ట్వీట్లు చేస్తాను. ట్వీట్ టు పవన్ కళ్యాణ్, మన కేటీఆర్ అందరికీ పెట్టింది అప్పట్లో. ఓకే, సో ఈవిడ తప్ప ఎవరు ఇచ్చే ఛాన్సే లేదు. మావే కాల్స్ వస్తున్నాయి, నాకు అర్థం కాలేదు. నువ్వు ఇచ్చేలావా లేకపోతే చింటూ అడిగితే నేను కాదు. శేఖర్ నిజం చెప్పు. తర్వాత అది ఎడిట్ చేసి ఇది మాత్రం పెట్టుకుంది, ఎందుకంటే దాంట్లో ఈవిడ డీఫేమ్ అవుతుంది కాబట్టి. అవును ఆవిడకి ఛానల్స్ కి లింక్ ఉంది అనే విషయం అర్థమవుతుంది కాబట్టి. సాయి శేఖర్ భాష మన కాల్, నాది చింటూ కాల్ కూడా రిలీజ్ చేశాడు. మా మమ్మీ షరీఫ్ వాళ్ళ కాల్ రిలీజ్ చేశాడు. చాలా పెంట అయింది. ప్రీతి వాళ్ళ మదర్ కాల్ ఎలా అయితే వచ్చిందో మా మమ్మీ కాల్, మా డాడీ కాల్. ఈ కంటెంట్ ఉందా? లేదు. ప్రీతి వాళ్ళ మదర్ కాల్ ఎలా అయితే వచ్చిందో ఇది కూడా వచ్చింది. చాలా ఎడిట్స్ ఉన్నాయి, అదే చెప్తున్నా. అంటే ఒకటి ఏంటంటే మనం చేసిన పాపం మనకి తగ్గుతుందంట. అది సార్ నువ్వు ఒకళ్ళ అమ్మకి సంబంధించిన ఎవరు రికార్డ్ చేస్తే మరి మీ అమ్మకి సంబంధించినవి కూడా బయటకు వచ్చినాయి. కాకపోతే ఇక్కడ అమ్మలు తిట్టడం కాదు, వీళ్ళ అమ్మ ఈవిడ భాగవతం చెప్తోంది. మన వాళ్ళ అమ్మ చెప్పింది కదా. తెలీదు, నువ్వు ఇచ్చెళ్ళావని చెప్పాడు శేఖర్ భాష. ఇది రాజకీయం. వాడిని ఇండైరెక్ట్ గా నువ్వే ఇచ్చెళ్ళావని చెప్పాడంటే అవునా నేను ఎప్పుడు చెప్పాను, ఇండైరెక్ట్ గా అతనికి అయితే నువ్వు లేదా నేనే చెయ్యాలి ఇది. నిన్ను బెదిరించాడంట, నువ్వు ఇచ్చావంట. నువ్వు బెదిరిస్తే ఇచ్చాడంట.
నువ్వు ఎప్పుడు వస్తావు? ఇది లేదు, ఈ కంటెంట్ లేదు. నువ్వు బెదిరిస్తే ఇచ్చావంట అంటే అతను ఏమంటున్నాడు, లేదు 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 లేదని 4 సార్లు అన్నాడు. ఈ అమ్మాయి ఇదంతా కట్ చేసి టీవీ ఛానల్కి వెళ్ళి కూర్చొని శేఖర్ భాష బెదిరించి చెప్పించాడు. ఇదంతా ఎడిట్ చేసేసింది. మస్తాన్ సాయి చాలా క్లియర్ కట్ గా లేదు 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 అని 4 సార్లు చెప్పాడు. ఈ అమ్మాయి టీవీ ఛానల్లో ఏం చెప్పింది, చాలా తెలివిగా చక్కగా ఎడిట్ చేసుకొని వచ్చి ఆవిడకి కావాల్సిన కంటెంట్ పెట్టుకొని బెదిరించాడని చెప్పి ఆవిడ చెప్పింది బెదిరించాడని చెప్పి ఈయన ఒప్పుకోలేదు. అవును, ఒప్పుకోంది కట్ అయిపోద్ది. ఆవిడ చెప్పిందే వినాలి. ఎగ్జాక్ట్లీ. నేను వస్తాను, చెప్తాను. నిజంగా నువ్వు ఇవ్వలేదా? ఓకే, నీకు ఇంకా మాట్లాడే ఫోన్ అరేంజ్ చేసుకోవచ్చు కదా. ఇది కూడా కట్ అయింది. ఎక్కడికి రావాలి? ఓకే సరే, ఫోన్ అరేంజ్ చేసుకోవచ్చు కదా అనేది కట్ అయింది ఇందాక. రాజుదే లేదు, అతను హ్యాపీగా ఉన్నాడు అమ్మాయితో. సరే ఓకే. తింటున్నావా? అవి లేవు ఇందాక. సో ఆ కులుకులు తమకులు చెమకులు లేవు. అని తర్వాత ఈవిడ ఏ ఛానల్స్ లో పెద్ద పెద్ద ఛానల్స్ లో ఏ ఫోటోలు వేయించింది, వాళ్ళతో అలా చెప్పించింది. లిటరల్ ఈవిడ ఏం చెప్పమంటే అది చెప్పారు. అంత పెద్ద నెట్వర్క్ కదా, జస్ట్ ఒకసారి ఫోన్ చేసి వాళ్ళకి ఫుటేజ్ ఇచ్చింది అంతే, జస్ట్ సింపుల్ అంతే. సో వాళ్ళు ముందు వెనక చూడకుండా వేసేసారు. తర్వాత 4 ఖర్చుకున్నారు. కొంతమందికి ఏంటంటే ఉన్నమాట ఫ్యాక్ట్ చెప్తారు, ఇతను చౌదరి, మస్తాన్ సాయి చౌదరి. కానీ చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు శేఖర్ భాష అలాగా మస్తాన్ సాయి కూడా అనుకుంటున్నారు. అయితే మస్తాన్ సాయి చౌదరి అనే విషయం తెలియక అరే మనోడు కాదురా అనుకోని కొంతమంది, ఓకే, అంటే కొంతమంది క్యాస్ట్ ఫీలింగ్ ఎవరికైతే అలాంటి వాళ్ళు ముందు వెనక చూసుకోకుండా వేసేసారు. తర్వాత మస్తాన్ సాయి పలానా అని తెలిసిన తర్వాత రే మనోడు రా అని ఆపేసారు. అలా ఉంది మన మీడియా. ఎంత బాగుందో మీడియా. మరి రాస్తాను బ్రాహ్మణుడు రా అని చెప్పేసి ఆయన మీద ఏదో రాస్తారని ఏం పెట్టుకోలేదు కదా వెనకాల. అదే కదా, మస్తాన్ సాయి వెనకాల ఏం పెట్టుకోలేదు తోక. యాక్చువల్గా ప్రీతి చౌదరి అయితే ప్రీతి పేరు వెనకాల చౌదరి ఉంది కాబట్టి బై బర్త్ వాళ్ళు పెట్టిన పేరు. ఓకే, రాస్తారని కూడా ఏం పెట్టుకోలేదు. బట్ ఈవిడే తగిలించుకుంది కదా లావణ్య చౌదరి అని చెప్పి ఆయన శంకర్ గారు వచ్చి సడన్ గా అప్పుడే బార్సాలు చేశారు ఆవిడకి. సో బేసికలీ ఈ క్యాస్ట్ పాలిటిక్స్ వల్ల కూడా అతని మీద వేసిన తర్వాత అతను చౌదరి అని తెలిసిన తర్వాత కొంతమంది బ్యాక్ ఆఫ్ అయ్యారు. అవును, అయ్యో మనోడికి అని చెప్పి. నాకు తెలిసి చాలా పెద్ద ఆయనకి ఫోన్లు వెళ్ళాయి. అవును, చాలా పెద్ద ఎవరైతే ఉన్నారో దీంట్లో ఛానల్స్ లో చాలా పెద్ద మనుషులకి ఫోన్లు వెళ్ళాయి. భయ్యా వాడు ఎవడో కాదు మనోడే, మీరు ఎందుకు మనోళ్ళని రీఫామ్ ఎందుకు చేస్తున్నారు అనగానే తర్వాత నెక్స్ట్ రోజు ఆగిపోయినాయి. అర్థమైందా? సో ఎలా పనిచేస్తున్నాయో అనేది నీకు అర్థమవుతుంది. బట్ ఈవిడ కూడా అప్పటిదాకా ఏమనుకున్నారు, ఈవిడ చౌదరి కాకపోయినా వెనకాల ట్యాగ్ తగిలిసుకుని నేను చౌదరి అనగానే అమ్మ మన పాప మనకి మనం న్యాయం చేసుకోకపోతే ఎట్లా అన్నట్టుగా కొంతమంది స్టార్ట్ చేశారు. సో తర్వాత అర్థమైంది ప్రీతి చౌదరియే, మస్తాన్ సాయి చౌదరియే, లావణ్య చౌదరి కాదు యాక్చువల్లీ, అది ఆమె తగిలించుకుంది. అది